ప్రస్తుతం మన దగ్గర మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణను మిగతా విషయాన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా అయితే పార్లమెంట్లో కూడా అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి నిరసన కార్యక్రమం చేస్తుంది. దీని మీద ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఈరోజు పూర్తిగా విస్మరిస్తున్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల తమ గుర్తింపుని అట్టనే మనుగడ కోసమే ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడతా ఉంది. తమ మనుగడ కోసమే లేనటువంటి వాటిని ప్రచారం చేస్తూ ఏదో లబ్ధి పొందనేటటువంటి కార్యక్రమంలో భాగంగానే వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. వాళ్లకు అంబేద్కర్ గారి పట్ల చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఆనాడు లేదు, ఈనాడు లేదు, ఏనాడు లేదు. కేవలం రాజకీయము, ఓట్ల రాజకీయం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి కార్యక్రమాలను చేపడతాం. అంబేద్కర్ గారిని వాళ్ళు ఏనాడు గౌరవించలేదు. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు ఏనాడు గౌరవించలేదు. ఆనాడు అంబేద్కర్ గారి యొక్క ఓటమికి ఆనాటి కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు అంబేద్కర్ గారి పైన వారితో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఎదురుగా నిలబెట్టి ఓడించినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఒకసారి కాదు 2 సార్లు ఓడించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంబేద్కర్ గారి గురించి వాళ్ళు ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తుందనంటే ఇదంతా కూడా కేవలం రాజకీయం కోసమే, ఓట్ల రాజకీయం కోసం మాత్రమే. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రి పదవిని తొలగించాలి, అలాగే పార్టీని రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి. దీని మీద ఏం చెప్తారు? అదే చెప్తున్నా కదా, రాజకీయంగా వాళ్ళు ప్రజల లోపల మనుగడ కోసం మాత్రమే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. పార్లమెంటులో మరి పార్లమెంటులో అవకాశం ఉండే కదా రాహుల్ గాంధీ గారికి మాట్లాడడానికి, మరి ఎందుకు మాట్లాడలేదు? అక్కడ ఎందుకు దాని విషయంలో ప్రస్తావించకుండా రోజు బయట కూర్చొని ప్లే కార్డులు పట్టుకొని చేసే పార్లమెంటుని ఎందుకు అడ్డుకున్నారు? సెషన్స్ని ఎందుకు అడ్డుకున్నారు? జరగకుండా వాళ్ళు ఆ పార్లమెంట్లో చర్చించవచ్చు కదా. వారు ఏం మాట్లాడిందో అక్కడనే మాట్లాడవచ్చు కదా. దానికి అమిత్ షా గారు సమాధానం చెప్పేవాళ్ళు కదా. ఇదంతా కేవలం రాజకీయం మాత్రమే. రాజకీయం కోసమే వారు కంప్లీట్గా ప్రజల లోపల మసకబారిపోతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. మసకబారుతున్నటువంటి పార్టీ అక్కడ ఒక దీపం, ఇక్కడ ఒక దీపం, 2 దీపాలను పెట్టుకొని మేమేదో దేశమంతా వెలిగిస్తామనేటటువంటి భ్రమంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ విశ్వాసం కోల్పోయింది, ప్రజల లోపల విశ్వాసం కోల్పోయినందువల్ల ఇటువంటి ఓట్ల కోసం చేస్తున్న రాజకీయం తప్పితే అంబేద్కర్ గారి మీద వాళ్ళకి ఎలాంటి ప్రేమ లేదు. ఈరోజు అంబేద్కర్ గారి యొక్క విగ్రహం సెక్రటరియట్ పక్కనే దేశంలోనే అతిపెద్ద విగ్రహం మన తెలంగాణలో ఉంది, సెక్రటరియట్ పక్కలనే ఉంది. దానికి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కరోజైనా పోయి దండనన్న వేసిండా? దాని గేట్లు ఎందుకు మూసిపెట్టి తాళం వేసిండ్రు? దాని గేట్లు తాళం వేసి ఇప్పటిదాకా అంబేద్కర్ గారి విగ్రహానికి ఓ దండ వేయలే. వీరు అంబేద్కర్ గారి మీద కపట ప్రేమ ప్రదర్శిస్తే ఇది కేవలం రాజకీయం కోసం ఆడుతున్నటువంటి డ్రామా తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఉత్తమీన కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోసమే డ్రామా తప్ప ఉత్తమీన అంబేద్కర్ పైన కూడా ప్రేమ లేదని చెప్పి డీకే అరుణ కూడా తెలియజేస్తారు. ఏదైనప్పుడు కూడా ఒక రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపడుతుందని తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.